నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను గణేష్ మూర్తి మందిర్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చినాను. లొకేషన్ వచ్చేసి రామంతాపూర్ నుంచి అంబర్పేట్ పోతుంటే కొత్త అంబర్పేట్ ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. సో ఫ్లైఓవర్కి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో వీళ్ళ అవుట్లెట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్ యునీక్ బప్ప విగ్రహాలు అయితే ఉన్నాయి. హైట్ వచ్చేసి 1.5 feet, 2 feet అండ్ 2.5 feet. ప్రతి ఒక్క విగ్రహం కూడా స్పెషల్ విగ్రహం. ఒక్కొక్క విగ్రహం నేనైతే డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 80% విగ్రహాలకు కూడా కుందన్ వర్క్ అయితే చేశారనమాట. సో సాయిబాయి కూడా ఉన్నాడు ఇక్కడ, అండ్ హరీష్ భాయ్ కూడా ఉన్నాడు. సో అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. రామ్ రామ్, జై శ్రీరామ్. ఎట్లున్నారన్న? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. జై శ్రీరామ్. తమ్ముడు నమస్తే. జై శ్రీరామ్. సో భయ్య చెప్పాలి, తమ్ముని వాళ్ళు మళ్ళా ఈసారి స్పెషల్ విగ్రహాలు మన భాగ్యనగరంలో అందరికి అందిస్తున్నారు. సో మీరు చెప్పాలన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ముఖ్యంగా యువకులు అందరు కూడా వేరే మార్గంలో ఎంచుకుంటే వీళ్ళందరూ కూడా దేవుని సేవలో ఒక మంచి వినాయకుని విగ్రహాలని ఈ అంబర్పేట వాసులకి అందించాలి, అంబర్పేట వేదికగా అందరూ కూడా అందించాలనే ఒక సంకల్పంతో పెయిన్ అమరాపూర్కి వెళ్ళి సుమారుగా 3 నెలల నుంచి ముందస్తుగా తాము దాచుకున్న డబ్బులతో ఈరోజు ఈ విగ్రహాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే విగ్రహం అంటే నిగ్రహానికి ప్రతిరూపం. సో మనిషి నిగ్రహంగా ఎదగాలి, ఐదవ సాంప్రదాయంగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని మనం కొలుస్తాం. కాబట్టి ఈ విగ్రహంలో దేవుడు కొలువై ఉన్నాడు. సో ఆ దేవుడు ఎప్పుడు మన ముందు కనిపిస్తాడు అంటే భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే కనిపిస్తాడు. సో ఆ ఉద్దేశంతో మా వాళ్ళు స్టార్ట్ చేశారు, హరీష్ సాయి. సో వాళ్ళకి ప్రోత్సాహంగా మీరు వచ్చారు, నేను వచ్చాను. కాబట్టి చూసినటువంటి వీక్షకులు కూడా ప్రోత్సాహం అందించి ఈ విగ్రహాలను మీ ఇంట్లో నిగ్రహంగా కొలుపుకొని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే ఆ దేవదేవుడు మీ అనుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తాడు. అలాగే ఐదవ సాంప్రదాయం కూడా ముందుకు పోతుంది. ముఖ్యంగా పెయిన్ అమరాపూర్ అనేది వినాయకుని విగ్రహాలకి ప్రసిద్ధి. ముఖ్యంగా అక్కడే వినాయకుని విగ్రహాలను మొదటిసారి వీళ్ళందరూ కూడా చేయడం ప్రారంభించారు. ఇంకోటి అక్కడ కుంభకార సమాజం, కుమ్మరి సమాజమే, మట్టిని నమ్ముకున్న సమాజమే వాళ్ళ చేతులతో ఇవి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. సుమారుగా అంబర్పేట నుంచి పెయిన్ అమరాపూర్ అనేది ఒక 700 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి యువకులు అక్కడికి తరలి ఒక 3 రోజుల క్రితమే వెళ్ళి అక్కడ ఒక 3 రోజులు స్టే చేసి మొత్తం పరిశీలించి దీని యొక్క విశిష్టత తెలుసుకొని అంబర్పేటకు తీసుకురావడం జరిగింది. కాబట్టి చూసిన వీక్షకులు, ఆర్కే అన్న యొక్క తమ్ముళ్ళు, అభిమానులు అందరూ కూడా మా తమ్ముళ్ళను కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని, మనల్ని నమ్ముకొని, హైందవ సమాజాన్ని నమ్ముకొని ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ చిన్న వ్యక్తులకి పెద్ద హృదయంతో ముందుకు వచ్చి అందరూ సహకారం అందించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతాను. తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క విగ్రహం మంచిగా క్లోజప్ వ్యూలో డీటెయిల్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే కంప్లీట్ భాగ్యనగరంలో నేను ఎన్నో అవుట్లెట్స్ అయితే విజిట్ చేసినాను. ఎక్కడ పోయినా కానీ పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో చాలామంది అడుగుతుండే చిన్న విగ్రహాలు, ఇంట్లో పెట్టుకున్న విగ్రహాలు ఆఫీస్లో పెట్టుకోవడానికి అయితే కావాలనుండే. చాలా స్పెషల్, పిల్లలు అయితే బాగా నచ్చుతారు. స్కిప్ చేయకుండా ఫటాఫట్ మనం ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ అవుట్పుట్ అయితే చూద్దాం. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గణేష్ మూర్తి మందిర్ వాళ్ళ అవుట్లెట్ లోపలికి వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ మన సాయిబాయ్ అండ్ హరీష్ భాయ్ వాళ్ళ టీం అయితే ఇక్కడ ఉంది. అన్న అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అన్న, అందరు బాగున్నారా? సో నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 1 year అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అనమాట. ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 26 July 2024 అండ్ టైం వచ్చేసి నైట్ 11:15 అవుతున్నది. సో ఎగ్జాక్ట్లీ మన వినాయక చతుర్థికి 43 days ఉంది. ఫెస్టివల్ వచ్చేసి 7th September 2024. సో సాయిబాయ్, ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఈసారి ఒక్కొక్క గణేశుడు యూనిక్ వినాయకులు తీసుకొచ్చినాము. ఓకే. అంటే అన్ని ఇప్పుడు మాక్సిమం మనం అయితే కుందన్ వర్క్ తోటి ఉన్నాయి. ఓకే. డ్రెస్ మెటీరియల్ ఏదైతే వస్తుందో ఓకే, అదే డిజైన్ అంటే కస్టమర్స్ కూడా చాలా మంది ఇలానే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పెట్టే వినాయకుని కూడా జర యూనిక్ గా పెట్టాలనేసి కాన్సెప్ట్ తోటి మేము 3 రోజుల నుండి అక్కడ ఉండి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కి అందరికి నచ్చేటట్టుగా, అందరికి భక్తులకి ఆ ఇంటెన్షన్ తోటి మంచిగా చూసి తీసుకొచ్చినాం. ఓకే. సో చలో భయ్య, ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, మన గణేష్ మూర్తి మందిర్ వాళ్ళ అవుట్లెట్లో ఫస్ట్ విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఎట్లయితే మనకు లక్ష్మీదేవి కలశం పట్టుకొని కాయిన్స్ అయితే వదులుతుందో సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ వినాయకుడు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకైతే కలశం ఉన్నది, కాయిన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ పంచ అండ్ స్వామివారి కిరీటానికి కూడా నైస్ కుందన్ వరకు అయితే చేశారు. ఎంత ఉంటుంది సాయిబాయ్ హైట్? ఇది 2 feet ఉంటుంది అన్న. సో 2 feet హైట్. నెక్స్ట్ వచ్చేసి పగడి గణేష్. అండ్ ఇక్కడ కూడా స్వామివారు వచ్చేసి కమలం పువ్వు పైన అయితే కూర్చున్నాడు. హైట్ వచ్చేసి 2.5 feet.
తర్వాత వినాయకుడు ఇక్కడ వచ్చేసి మనకు సోఫా పైన మంచి బయటకు పొజిషన్లో ఒరిగుండ అనమాట. సో హైట్ వచ్చేసి అగైన్ 2 feet. అండ్ నెక్స్ట్ శివాజీ మహారాజ్ అయితే అందరికి ఇష్టం. ఒకసారి జై భవానీ జై శివాజీ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ వినాయకుడు అగైన్ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ హార్స్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మన శివాజీ మహారాజ్. తర్వాత పండిత్జీ, ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ అనమాట. పంచ్ వచ్చేసి నైస్ బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ అండ్ స్వామివారి కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్లిటరింగ్ గోల్డ్. అండ్ చేలల్లో అయితే మనకు ఫ్లవర్స్ అయితే పట్టుకుంటాడు, ఎట్లయితే దగుడు సెట్ పట్టుకుంటాడో సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ రోజ్ ఫ్లవర్ అయితే పట్టుకున్నాడు. అండ్ పైన ఇక్కడ మహారాజా పోజ్లో వినాయకుడు, మిడల్లో షాల్వా కూడా ఉంది, గోల్డ్ షాల్వా. అండ్ వినాయకునికి వచ్చేసి నైస్ ఆరెంజ్ బొట్టు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ విత్ సిల్వర్ కలర్. తర్వాత ఇక్కడ వినాయకునికి పింక్ పంచ అండ్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కిరీటంలో కూడా. సో బ్యూటిఫుల్ డిజైన్. అండ్ నెక్స్ట్ మహారాజా పోజ్లో గ్రీన్ పంచ. ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఎల్లో పంచ అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్ విత్ స్వాస్తిక్. సో వినాయకుడు అయితే సింపుల్గా మంచి కూర్చొని ఉన్న వినాయకుడు. తర్వాత పగడి గణేష్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పగడి పైన మనకైతే ముత్యాలు వచ్చినాయి, సో పర్ల్స్. అండ్ అగైన్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు, సుమారు ఒక 2 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొక పగడి గణేష్ విత్ అ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుని పంచ వైట్ కలర్ విత్ గోల్డ్ షాల్వా. ఎంత ఉంటుంది సాయిబాయ్ హైట్? 2 feet ఉంటుంది. సో 2 feet వినాయకుడు. తర్వాత వినాయకుడు బిందాస్గా మంచిగా సోఫా మీద రాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. అండ్ కొంచెం జెర్రీ ఫినిషింగ్ వచ్చిందనమాట. బ్లూ కలర్ షాల్వా అండ్ బ్లూ కలర్ పంచ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ అయితే వచ్చినాయి. తర్వాత బాల గణపతి. వెనకాల వచ్చేసి మన బ్యాక్ డ్రాప్ పికాక్, అరౌండ్ 1.5 feet అయితే హైట్ ఉంటుంది. అందరి ఫేవరెట్ మన దగుడు సేట్. ఎక్కడ పోయినా కానీ ఒక్కటన్నా రెండన్నా కంపల్సరీ దగుడు సెట్ మహారాజ్ అయితే ఉంటాడు. సో ఈసారి ఎన్ని తీసుకొచ్చారు సాయిబాయ్ దగుడు సెట్? దగుడు సెట్ 2 ఉంటాయి. 2 ఉన్నాయి ఈసారి. ఓకే. తర్వాత మనకు లైట్ ఆరెంజ్ కలర్ పంచ విత్ ద గ్రీన్ షాల్వా అండ్ ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్లో సిల్వర్ ఫినిషింగ్లో లయన్ అయితే వచ్చిండు. సో ఇది కూడా సింపుల్గా ఉండనమాట వినాయకుడు. తర్వాత రాజంజాడ్ అందరికీ తెలుసు, తేజోకాయ మన ముంబైలో. సో ఆ కాన్సెప్ట్లో ఒక బడా ఖాన్ అంటే పెద్ద చోళ వినాయకుడు. పంచ కూడా మంచి సిల్వర్ గ్రే కలర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వన్ మోర్ సింపుల్ డిజైన్, బయటకు పొజిషన్, సోఫా ఉంది, మహారాజా పోజ్ అనమాట. ఒక్క విగ్రహం అయితే పెద్దగా ఉంది. ఎంత ఉంటుంది సాయిబాయ్ హైట్? ఇది 3 feet ఉంటుంది. సో 3 feet విగ్రహం, స్పెషల్ విగ్రహం, పెద్దగా ఉంది. వినాయకుడు వచ్చేసి మన శేషనాగ్ పైన కూర్చొని ఉన్నాడు. మనకి ఎక్కడ పోయినా కానీ శేషనాగ్ అనేది స్వామివారి కిరీటం వెనకాల ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం గ్రౌండ్ పొజిషన్లో ఉన్నది. అండ్ స్వామివారు ఏదైతే ఇక్కడ పట్టుకున్నాడో గద, అది కూడా నైస్ గోల్డ్ ఫినిషింగ్లో. వెనకాల వచ్చేసి మన బంబం బోలే శంఖం ఊదుతున్నాడు. అట్లనే స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి త్రిశూలం, అగైన్ సిల్వర్ ఫినిషింగ్. సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్, రెడ్ పంచ అండ్ బడా ఖాన్. అండ్ కొన్ని విగ్రహాలకైతే కుందన్ వర్క్ ఉంది, కొన్ని విగ్రహాలకు పగడి అండ్ షాల్వా అండ్ పంచ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇది ఒక స్పెషల్ డిజైన్, ఎందుకంటే స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి, పెద్ద పగడి అండ్ ఇక్కడ మెడలో హారం కూడా ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి మెడలో మంచి జ్యువెలరీ టైప్ అయితే హారం ఇచ్చాడు. స్వామివారి చెయ్యి కూడా చూసుకోవచ్చు, కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ డిజైన్, కాళ్ళ దగ్గర మనకైతే కమలం పువ్వు ఉన్నది. అగైన్ మహారాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు అండ్ కుందన్ వర్క్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో సాయిబాయ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మన దగ్గర చాలా వినాయకులకు అయితే కుందన్ వర్క్. యా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పింక్ పంచ అండ్ అగైన్ మన గణేష్ మూర్తి మందిర్లో ఈసారి స్పెషాలిటీ వచ్చేసి కుందన్ వర్కే. ఎందుకంటే స్వామివారి కిరీటం ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కుందన్ వర్క్ చేపించడానికే మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలా డబ్బులు అవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇంట్లో వినాయకులు పెడుతున్నారో వాళ్ళకి విత్ కుందన్ వర్క్ అందియాలనేసి ఈసారి అయితే డిసైడ్ చేశారు. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ స్వామివారి పగడి అండ్ నెక్స్ట్ ఏదైతే ఇక్కడ షాల్వా ఉందో దానికి మంచి బార్డర్ అయితే ఇచ్చారు, చాలా కలర్ఫుల్ ఉంది విత్ ఫ్లవర్స్. అండ్ స్వామివారి మెడలో కూడా నైస్ కుందన్ వర్క్, కొంచెం కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్. సో బడా ఖాన్, ఇది ఎవర్ చాయిస్ సాయిబాయ్? ఇది యూనిక్ ఉండే అన్న. ఓకే. మాకు నచ్చింది, ఇది పోగానే ఫస్ట్ ఇదే బుక్ చేసినాం. అంతేనా? ఫ్లవర్ ప్యాటర్న్ తోటి ఉండే. నైస్ నైస్. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అనేసి ఇది ప్లాన్ చేసి తీసేసుకున్నాం. సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత
వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. అందరికీ మక్మల్ అంటే చాలా ఇష్టం, అంటే వెల్వెట్ క్లాత్ అనమాట. సో వినాయకుడు కంప్లీట్గా అయితే ఒక డార్క్ పింక్ అంటే గులాబీ కలర్ కాంబినేషన్లో ఉన్నాడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి కిరీటం పైన పికాక్స్. సో ఇక్కడ ఒక పికాక్, ఇక్కడ ఒక పికాక్, అండ్ తొండం పైన కూడా మంచి డిజైన్ అవుతుందన్నమాట, ఇక్కడ హ్యాండ్స్ పైన కూడా. సో తప్పకుండా ఈ విగ్రహం కూడా తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఎవరైతే విగ్రహం తీసుకుంటారో డెఫినెట్లీ ఒకసారి అయితే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. నెక్స్ట్ మోడల్ అయితే చూసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏవైతే విగ్రహాలు చూసినామో అక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉండే, ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం టైగర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కలర్ కూడా కొంచెం సిల్వర్ అవుట్పుట్తోనైతే గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చిందనమాట. సో ఇది నైట్ టైంలో కూడా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో నైట్ టైంలో కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి, రెడ్ పంచ అండ్ పగడి వచ్చేసి బ్లూ. సో ఇక్కడ కూడా బ్యూటిఫుల్ కుందన్ వర్క్. సో లాస్ట్ టైం ఎన్ని ఉండే మన దగ్గర కుందన్ వర్క్తో విగ్రహాలు? లాస్ట్ టైం ఒక 15-20. ఓకే, ఈసారి ఆల్మోస్ట్ ఆల్ 70%. 70% మొత్తం కుందన్ వర్క్. కుందన్ వర్క్ నైస్. అందరికి కుందన్ వర్కే బాగా నచ్చుతుంది. యా, అందుకే మేము దగ్గరుండి మరి చూసి మరి తీసుకున్నాం. ఓకే. సో అగైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ కూడా పగ్గడి అయితే చాలా యూనిక్గా ఉన్నది. సేమ్ టైం కుందన్ వర్క్ ఈజ్ ది బెస్ట్. సో కుందన్ వర్క్ కూడా ఎట్లుందంటే ఒక 1 గ్రామ్ గోల్డ్ టైప్ అయితే ఉందన్నమాట. సో మ్యాక్సిమం అయితే గోల్డ్ ఫినిషింగే ఉంది. సో తర్వాత అగైన్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు సోఫా పైన, సింపుల్ సాటిన్ క్లాత్ ఇది అండ్ నైస్ షైనింగ్ అనమాట. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్. సో చెప్పాలి సాయిబాయ్ ఈ విగ్రహం గురించి. సేమ్ మహారాజ్ టైప్ అన్న. ఓకే, జరీ ఫినిషింగ్ తోటి ఉంది. యా, కొంచెం యూనిక్ కాన్సెప్ట్ తోటి ఉన్నది. యా. అండ్ స్వామివారి కమర్ పట్టా కూడా చూసుకోవచ్చు, మంచి సిల్వర్ అయితే ఇచ్చిందనమాట. సో బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత బడాఖాన్. అండ్ బడాఖాన్ డిజైన్ ఎవరు సెలెక్ట్ చేసారు? ఇది యాక్చువల్గా అనుకోలేదన్న. ఓకే, మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక గణేశుడు కనిపించింది. ఓకే నైస్. ఇది మాకు అసలు చూడడానికి కూడా చూడలేదు. తర్వాత ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, పెద్ద చెవులతో. నైస్. సో స్వామివారి చెవులు కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. యాక్చువల్గా స్వామివారి తల అండ్ చెయ్యి, నా చెయ్యి ఎంత ఉందన్నమాట ఒక్కొక్క చెవు. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. ఎంత ఉంటుంది హైట్? ఇది 1.5 feet. 1.5 feet. ఓకే. సో తర్వాత మనకు విష్ణు రూపంలో కూర్చున్న వినాయకుడు, వెనకాల 7 తలల పాము అంటే శేషనాగ్. సో నెక్స్ట్ పండిత్జీ, సింపుల్ డిజైన్. స్వామివారి చేయిలో వచ్చేసి మనకు ఇక్కడ ఒక సైడ్ పాశం ఉంది, ఇంకో సైడ్ శంఖం అండ్ చేయిలో మోదక్. తర్వాత ఇక్కడ స్మాల్ డిజైన్ విత్ గ్రీన్ పంచ అండ్ ఇక్కడ కూడా మనకైతే పింక్ పంచ అండ్ బడాఖాన్. మనం ఇప్పటివరకు ఎన్నైతే విగ్రహాలు ఎక్కడ చూసినా కానీ శంఖం అనేది చిన్నగా ఉంటుండే, బట్ ఇక్కడ మనకైతే శంఖం మన వినాయకుని కంటే పెద్దగా ఉంది, అంటే బాలగణపతి. అండ్ శంఖం కింద అక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ ఉన్నాడు. అండ్ ఇక్కడ మహారాజా పోజ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. పంచ కూడా నైస్ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ రెడ్. ఇక్కడ బిందాస్గా కూర్చున్న వినాయకుడు కాలు మీద కాలు వేసుకున్నాడు, మహారాజా పోజ్. సో ఫ్రెండ్స్ అందరు ఒకసారి అయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక్కడ అయోధ్య కాన్సెప్ట్లో ఈసారి అయితే సాయిబాయ్ ఇంకా హరీష్ భాయ్ తెప్పించారు విగ్రహము. ఇక్కడ మన బాలరాముడు, అట్లనే వెనకాల టెంపుల్ కాన్సెప్ట్, వినాయకుడు అయితే మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. తర్వాత ఇక్కడ కూర్చున్న వినాయకుడు బాలగణపతి. ఎంత ఉంటుంది హైట్? ఇది 1.5 feet ఉంటుంది. సో 1.5 feet సింపుల్ డిజైన్. నెక్స్ట్ శేష్నాగ్, ఇంకొక విగ్రహం, అగైన్ బాలగణపతి. సో 5 తలలు ఉన్నాయి సార్ శేష్నాగ్. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. ఎంత ఉంటుంది హైట్? ఇది 2 feet ఉంటుంది. సో 2 feet విగ్రహం. తర్వాత వన్స్ అగైన్ మన శ్రీమంత్ హల్వాయి దగుడు సేట్ మహారాజ్, పూణేలో చాలా ఫేమస్. సో ఇక్కడ మనకి ఏదైతే ఆభరణాలు ఉన్నాయో కంప్లీట్గా అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చింది. సో బాగున్నాయి సాయిబే, చాలా బ్యూటిఫుల్. మీకు ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? 3 days పట్టింది అన్న. 3 days అక్కడనే ఉన్నారా? అక్కడనే ఉండి మొత్తం సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఒక్కొక్కటి డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ప్రతి మోడల్ డిఫరెంట్గా చూసి తీసుకొచ్చాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుందాం. స్వామివారు వచ్చేసి ఇక్కడ నాట్యం వేస్తున్నాడు, చూసుకోవచ్చు. కుందన్ వారు కూడా చాలా బాగుంది. వెనకాల శేష్నాగ్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు మోర్ అంటే పికాక్ పైన, పికాక్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఉంది. స్వామివారు నాట్యం వేస్తుంటే పికాక్ మన బప్పాని చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ జయ శ్రీకృష్ణ టైప్ చేయండి ఒకసారి కమెంట్ బాక్స్లో. ఇక్కడ వినాయకుడు వచ్చేసి కృష్ణ రూపంలో ఉన్నాడు, వెనకాల గోమాత, ఎల్లో పంచ, తర్వాత గోల్డెన్ కలర్ పంచ. లాస్ట్ టైం కూడా ఈ కలర్ అయితే వాడినుండే మనం. అవునా? సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ ఎల్లో, నైస్ బ్యాక్గ్రౌండ్. హైట్ ఎంత ఉంటుంది సాయిబాయ్? 2 feet ఉంటుంది అనేది. సో 2 feet విగ్రహం అనమాట. నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్, అగైన్ శేష్నాగ్,
5 పడగల పాము అండ్ ఇక్కడ బొట్టు కూడా చూసుకోవచ్చు. మన పండరిపూర్ చేలో అయితే శంఖం ఉన్నది, గ్రీన్ కలర్ పంచ. దీని తొండం కూడా పొడుగు ఉంటుంది. యా, సో సాయిబాబా చెప్పినట్టు తొండం కూడా పొడుగున్నది ఇక్కడ. సో నెక్స్ట్ అగైన్ పికాక్ కాన్సెప్ట్. పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ కుందన్ వర్క్. స్పెషాలిటీ వచ్చేసి బార్డర్. సో స్వామివారి ఏదైతే పంచ ఉందో ఆ పంచకి నైస్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే బార్డర్ ఇచ్చిండు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు మూషక్ మహారాజ్ పైన కూర్చున్నాడు అండ్ మోదక్ తినిపిస్తున్నాడు. సో చాలా బాగున్నాయి సాయిబాయ్, హరీష్ భాయ్, బ్యూటిఫుల్ డిజైన్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా విగ్రహాలు ఉన్నాయి, ఇవి కూడా చూసుకుందాం. అందరు ఒకసారి అయితే జై విఠలేశ్వర అనేసి టైప్ చేయండి. పండరిపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ మన విఠల్ మహారాజ్ది. సో వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఆథెంటిక్ బొట్టు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. రిచ్ ఆరెంజ్ కలర్, డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ హరహర మహాదేవ శంభో శంకర. వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో ఉన్నాడు. కింద పులి ఉంది, పులి చర్మం పైన కూర్చున్న వినాయకుడు. సో బ్లూ బాడీ పైన వచ్చేసి మనకు చందమామ, అట్లనే గంగామాత. చేలో వచ్చేసి డమ్రుకం పట్టుకున్నాడు. నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్, చాలా బాగున్నది. స్వామివారి కిరీటంకి వచ్చేసి కంప్లీట్గా అయితే కుందన్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ మనకు విఠల్ మహారాజ్ టైప్లోనే బొట్టు అయితే ఇచ్చిండు. సోఫా మీద మంచిగా ఒరిగి కూర్చున్న వినాయకుడు. జై శ్రీరామ్. అగైన్ బాలగణపతి. వినాయకుడు వచ్చేసి కమ్మలం పువ్వు పైన నించున్నాడు. ఎగ్జాక్ట్లీ అయోధ్య కాన్సెప్ట్లో అయితే కొంచెం దీంట్లో యాడ్ చేశారు కుందన్ వర్క్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అయోధ్యలో ఉన్నట్టే చేపించారు అనమాట. తర్వాత కూర్చున్న వినాయకుడు వన్ ఆఫ్ ది సింపుల్ డిజైన్. సో చెప్పాలి ఎంత ఉంటుంది హైట్ సాయిబాయ్? ఇది 2 feet ఉంటుంది అన్న. సో 2 feet వినాయకుడు. మీరు ఎవరైతే తీసుకుంటారో స్పెషల్గా అయితే కుందన్ వర్క్ చేయించుకోవాలి. తర్వాత ఇంకొక వినాయకుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన బొబ్బర్ షేర్ లయన్. సో వినాయకుడు అయితే మంచిగా చూస్తున్నారు మన సైడే. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో దీనికి కూడా మీరు కుందన్ వర్క్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో ఉన్నాడు. అగైన్ పులి చర్మం అండ్ కంప్లీట్గా అయితే శివుని రూపంలోనే ఇక్కడ దర్శనమిస్తున్నాడు. బ్యూటిఫుల్ డిజైన్. అండ్ నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి రాయి పైన కూర్చున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి గద. ఈ హైట్ ఎంత ఉంటుంది సాయిబాయ్? 2 feet ఉంటుంది అన్న. సో 2 feet విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి మన పండర్పూరి కాన్సెప్ట్లోనే వినాయకుడు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. లడ్డు పెట్టుకోవడానికి కూడా చెయ్యి ఉంది. ఇప్పటివరకు నేను చెప్పలేదు ఏ విగ్రహంలో కూడా. ఇక్కడ లడ్డు పెట్టుకొని చెయ్యి ఉంది అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మన పండరపూర్ జయ విఠలేశ్వర. 2.5 feet ఉంటుంది అన్న. సో 2.5 feet. ఇది కూడా కొంచెం పెద్ద విగ్రహం అనమాట. నెక్స్ట్ బాలగణపతి మూషక్ మహారాజ్ పైన కూర్చున్నాడు. అండ్ స్వామివారి జటా కూడా చూసుకోవచ్చు. సో ఈ హెయిర్ స్టైల్తో చెప్పొచ్చు మనం బాలగణపతి కాదా అనేసి. అవును. అండ్ నెక్స్ట్ మన వినాయకుడు వన్స్ అగైన్ స్టాండింగ్ పోజ్లో. ఇప్పటి వరకు చూసిన వినాయకులు అన్నీ సిట్టింగ్ పోజ్లో ఉండే, బట్ ఇక్కడ మనకు స్టాండింగ్ పోజ్లో. ఇది కూడా ఒక పండిట్జీ టైపే. మంచి బొజ్జ, లాంగ్ తొండం అండ్ చిన్న కిరటం, చేలు వచ్చేసి మోదక్. అండ్ ఫ్రెండ్స్ ది స్పెషల్ మోడల్ ఫ్రమ్ గణేష్ మూర్తి మందిర్. ఇక్కడ మనకైతే కృష్ణుని రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అందరికీ తెలుసు ఈ స్టోరీ, బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. వృందావన్ మథురా దగ్గర మనకైతే యమునా నది వెళ్తుంది అనమాట. ఆ యమునా నదిలో చాలా డేంజరస్ సర్పం ఉంటుంది. సో దాని పేరే కాళియానాగ్. సో ఆ కాళియానాగ్ని హతమార్జం అనేసి కృష్ణుడు వెళ్తాడు. సో ఆ స్టోరీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో అక్కడ ఒక చేయిలో అయితే మనకు ఫ్లూట్ ఉన్నది అండ్ కాళియానాగ్ కూడా చాలా ఫెరోషియస్ ఉందన్నమాట. ఒక మంచి యాక్షన్ పొజిషన్లో మన వినాయకుడు ఉన్నాడు కృష్ణుని రూపంలో. సో సాయిబాయ్ చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ విగ్రహం. అన్నిట్లో ఇప్పుడు యూనిక్ పీస్ అంటే ఇది ఒకటే అన్న. ఓకే. అన్నిట్లో ఇది. అండ్ మనము అన్ని హైట్ చూసుకుంటున్నాం, బట్ ఇక్కడ హైట్ కాదు. హైట్ వచ్చేసి ఓన్లీ 2 feet, బట్ ఎడల్పు వచ్చేసి సుమారు 3.5 feet ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఎవరైతే ఈ బప్పా విగ్రహం తీసుకుంటున్నారో నాకైతే పింగ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో బాగుంది సాయిబే, చాలా బ్యూటిఫుల్ డిజైన్. సో నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఇంట్లలో చూసినాం, మామూలుగా షో కేసులో పెట్టుకోవడం లేదంటే కార్లో పెట్టుకోవడం ఈ విగ్రహం. సో వినాయకుడు వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే టక్లా గణేష్, ఎందుకంటే గుండు ఉన్నది అండ్ పైన వచ్చేసి మనకు కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అది వచ్చిందనమాట. కంప్లీట్ రెడ్ కాన్సెప్ట్. వినాయకుని కూడా పెద్ద చెవులు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. తొండం కూడా మంచి తిరిగి ఉందన్నమాట. చేలో మోదక్. సో ఇది ఎవరు సెలెక్ట్ చేసేది సాయిబాయ్? ఇది నేనే సెలెక్ట్ చేసి. మీరే వేసారా? అండ్ స్వామివారి కళ్ళు కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి.
సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్స్ ఇన్ గణేష్ మూర్తి మందిర్. తర్వాత ఇక్కడ వినాయకునికి స్పెషాలిటీ వచ్చేసి డ్రెస్. సో పంచ ఇంకా షాల్వా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చింది అనమాట. అండ్ యాజ్ యూజువల్ కుందన్ వర్క్ అయితే ది బెస్ట్. తర్వాత వినాయకుడు ఇక్కడ సరస్వతి రూపంలో ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు పంచ వైట్ కలర్ విత్ ద సిల్వర్ బార్డర్ అండ్ వీణా వాయిస్తున్నాడు. అండ్ కిరీటంలో కూడా మంచి గోల్డ్ కుందన్ వర్క్ అయితే చేపించారు. నెక్స్ట్ అగైన్ శ్రీరాముని రూపంలో టోటల్ ఈసారి అయితే 3 విగ్రహాలు ఉన్నాయి. ఇది కూడా అథెంటిక్ ఏదైతే అయోధ్యలో మన బాలరాముడు ఉంటాడో అదే కాన్సెప్ట్లో ఇక్కడైతే వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. సో మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లయితే మనకు అయోధ్యలో ఉందో సేమ్ అదే టైప్, నైస్ డిజైన్. అండ్ ఫ్రెండ్స్ ఈ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు రాముని రూపంలో ఉన్నాడు. అండ్ కేత్వాడిలా 2022లో చాలా ట్రెండ్ అయిన వినాయకుడు అనమాట. సో నెక్స్ట్ కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తుంది వినాయకుడు, ఫ్లూట్ పట్టుకున్నాడు. అండ్ పైన కిరీటంలో కూడా మనకైతే పికాక్ ఫెదర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బాల గణపతి చాలా బ్యూటిఫుల్. సో చెప్పాలి సాయిబాయ్, జబర్దస్త్ ఉంది. మామూలుగా నేను వచ్చి ఒక 5 నిమిషాలలో వీడియో ఖతం చేసుకొని పోదాం అనుకున్నా, బట్ ఎంత చెప్పినా తక్కువనే. ఆల్మోస్ట్ ఒక్కొక్క విగ్రహానికి అయితే మనం ఒక 1 మినిట్ అన్న స్పెండ్ చేయొచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే గంట కూడా సరిపోదు. సో టోటల్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి సార్ మన దగ్గర? మన దగ్గర ఇప్పుడు 60+ అనుకున్నాను. 60+. ఇంకేమైనా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మోస్ట్లీ అయితే ఇంకా అనుకుంటున్నాం ప్లానింగ్. ఓకే. మాక్సిమం అయితే ఫస్ట్ ఇవి అన్ని కస్టమర్స్ అందరూ చూస్తే దాని ప్రకారంగా ప్లాన్ చేద్దామని చూస్తాం. ఓకే. సో లాస్ట్ ఇయర్ ఎట్లా అనిపించింది మీకు? లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి మూమెంట్ ఉండే. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీ వీడియోస్ వల్ల చాలా మంది రీచ్ అయ్యారు మా దగ్గర. ఓకే ఓకే. మేము అదే ఈసారి మీ వల్లనే చాలా హెల్ప్ అయింది. అట్లా ఏం లేదు, చెప్పాలంటే నిజంగా యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా కానీ మన బొప్పనే మనందరినీ పిలుస్తున్నాడు. అవును. సో అట్లా. సో థ్యాంక్స్ అలాట్ సాయిబాయ్, మనం కలుద్దాం. ఇంకా మన బప్ప లవర్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కటి ఈసారి మేము తీసుకొచ్చిన వినాయకుడు ప్రతి ఒక్కటి యూనిక్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి మీరు ఒకసారి వచ్చి విజిట్ అయితే ఫొటోస్ కన్నా మీరు లైవ్గా వస్తే ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు మీరు. అవును, ఎగ్జాక్ట్లీ. అది. సో మాక్సిమం మనకి అన్ని కుందన్ వర్క్స్ తోటి క్లాత్ వర్క్ తోటి ఉన్నాయి. మీరు వచ్చి విజిట్ అయ్యి చూడండి, దాన్ని బట్టి మీకు నచ్చుతుంది వినాయకుడు. యా ఫ్రెండ్స్, చూసిరు కదా మన గణేష్ మూర్తి మందిర్ వాళ్ళ అవుట్లెట్లో చాలా అద్భుతంగా అయితే విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా యూనిక్. అండ్ ఇక్కడ కుందన్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉందన్నమాట. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. మీకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు చెప్పాలన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇక్కడ దైవత్వం కనిపిస్తుంది. సాక్షాత్ గణేశుడు ఒక మహారాజు రూపంలో ఇక్కడ విరాజమాన అనిపిస్తుంది. కాబట్టి మా తమ్ముళ్ళు చేసేటువంటి చిరు ప్రయత్నంలో మీరు కూడా ఒక పెద్ద అడుగు వేసి ఈ గణేష్ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని పేరు పేరున కొడతాను. ముఖ్యంగా ఆర్కే అన్నకి పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక చిన్న కార్యక్రమానికి పెద్ద రూపాన్ని ఇచ్చింది మాత్రం ఆర్కే అన్న. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే అదంతా బప్ప అంతే. మన వినాయకుడు ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంది, సర్వాంతర్యామి. యా. సో థ్యాంక్స్ అలాట్ సాయి బాయ్. అండ్ వీడియో తీసేది వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హరీష్ బాయ్. మళ్ళీ కలుద్దాం, తప్పకుండా మీరు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. సో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే బాయ్. మీకు కూడా ధన్యవాదములు అన్న. మా వాళ్ళందరూ ఇట్లా ఎంకరేజ్ చేయాలి. మా వాళ్ళ లాంటి వాళ్ళు ఎంతమంది అంతమంది కూడా ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా అన్న, మనం అందరం కలిసి పని చేయాలి. తప్పకుండా. సో థ్యాంక్స్ అలాట్ సాయి బాయ్, హరీష్ బాయ్. ఇట్లనే మీరు ఇంకా మంచి సక్సెస్ రావాలి, ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం మరి ఏముందో. సో యాక్చువల్ ఆల్మోస్ట్ ఆల్ నైట్ 12 అయిపోయింది. అన్న కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుండో. సో అన్న, ఇంకా మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? నేనైతే ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన. యా అన్న. సో రాజకీయంగా కార్యక్రమాలు ఉంటాయి, సేవా కార్యక్రమాలు ఉంటాయి. సో యువకుల పార్టిసిపేషన్ ఉండాలి సమాజంలో. నేను రాజకీయంలో ఉన్న మా తమ్ముళ్ళందరూ కూడా ఇట్లా దేవుని సేవా కార్యక్రమంలో అందరు కూడా సమాజంలో పాలు పంచుకుంటాం. చిన్నగా ఏదో లా చేసుకుని అడ్వకేట్ అయినాం, ఆ పనులు కూడా చేసుకుంటాం. వావ్, నైస్. ఓ చాలా బాగుంది. సో ఇది నా స్టూడియోలో పెట్టుకుంటాను. అందరి ఫేవరెట్ ఈయన వల్లనే మనము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరూ ఒకసారి జై భవానీ, వీర్ శివాజీ, జై భవానీ, వీర శివాజీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ సాయి బాయ్, హరీష్ బాయ్. మళ్ళీ కలుద్దాం.
అందరు ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్కి జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ అన్న.